ఎపిసి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎపిసి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. క్రీస్తు యేసునందు మీరు విశ్వాసము ద్వారా చేతని రక్షింపబడుచున్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు. గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడి ఉన్న వారమై ఆయన చేసిన పని వారమై ఉన్నాము. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాగణుడువు, మహోన్నతుడువు, సృష్టికర్తానికి స్తోత్రాలు. అయ్యా, చదవబడి నీ వాక్య భాగాన్ని గురించి మాకు వడ్డించండి. మీరు నాతో మాతో అందరితో కూడా మాట్లాడండి. మీ కృపను మాకు అనుగ్రహించండి స్వామి. ముఖ్యంగా నన్ను నీ సులువు చాట మరుగుపరుచుకోండి ప్రభువా. కొలత లేని ఆత్మతో మీరు నింపి నడిపించండి. నీ బిడ్డల అందరితో కూడా మీరు మాట్లాడండి. మా అందరి హృదయాలు మీ స్వాధీనంలోనికి తీసుకుని ఈ మాట మాకు అనుగ్రహించి నడిపించమని స్తుతించి ప్రార్థించి యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ అంశం ఏంటంటే కృప ఏమి చేయను. ఏంటండి? కృప ఏమి చేయను. అయితే దేవుని కృప ఇక్కడ ఏమి చేయను అని దేవుని వాక్యం సెలవిస్తే, ఇక్కడ ఎఫెసీ రాసిన పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు విశ్వాసము ద్వారానే కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. దేని చేత రక్షింపబడి ఉన్నామంట? కృప చేత రక్షింపబడి ఉన్నామంట. దేని చేతండి? మనం ఏదో మంచివాళ్ళమని దేవుడు రక్షించుకోవాలా. ఎలా రక్షించాడంటండి? కృప చేతనే రక్షించుకున్నాడంట. మనకు ఎవరికి వాళ్ళము మంచివారు కదండి. ఎవరికి వాళ్ళం ఏమనుకుంటాం అంటే మన గుణములన్నీ మనకు తెలుస్తాయి కాబట్టి మనం మంచివారుగా కనిపిస్తాం. కొంతమందికి మంచివారుగా కనిపిస్తాం, కొంతమందికి చెడ్డవారుగా కనిపిస్తాం కదండి. అయితే దేవుడు చెప్తున్నాడు, ఎవరు ఏ నరుడు కూడా మంచివాడు కాదంట. ఏ నరుడు మంచివాడు కాదు. అయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది, మీరు విశ్వాసము ద్వారానే. దేని ద్వారా అండి? విశ్వాసము ద్వారా కృప చేత రక్షింపబడ్డారు. దేని చేత రక్షింపబడ్డారు? కృప చేత కృప అనేది మనకు చాలా చాలా అవసరం అండి. కృప అనేది చాలా అవసరం. కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరి వల్ల కలిగిందంట? ఈ రక్షణ మన వల్ల కలిగినది కాదు. మనం ఏదో రక్షణ పొందుకుందాము, రక్షింపబడిపోయాము అనుకున్నది కాదంట. మన వల్ల కలిగినది కాదంట. ఏ మానవుడి వల్ల కలిగింది కాదంట. ఇప్పుడు మనం ఎవరికో సువార్త చెప్తామో, మన సువార్త ద్వారా లేకపోతే మన మాటల ద్వారా యేసు ప్రభు వారండి ఈ లోకంలోనికి వచ్చారండి, మన పాపములు కడగటానికి లోకంలోనికి వచ్చారు. ఆయన కన్యక మరియకిలో గర్భాన్ని జన్మించిన దేవుడు ఆయన మరణించాడండి. మరణించిన దేవుడు తిరిగి లేచాడు అని మనం స్వార్థ చెప్తే, మన సువార్త ద్వారా వారు మారు మనసు పొంది రక్షింపబడ్డారు అనుకోవడానికి వీలు లేదు. మన పాత్ర అంతే. ఏంటండి? మన పాత్ర అంతే. దేవుడు మనల్ని ఆ సమయంలో ఆ వ్యక్తి ద్వారా మాట్లాడిస్తాడు, వాడుకుంటాడు. కానీ ఆ వ్యక్తి దేని చేత రక్షింపబడుతున్నాడండి? దేని చేత రక్షింపబడుతున్నాడు? దేవుని కృప చేతనే. దేని చేతనండి? దేవుని కృప చేతనే రక్షింపబడుతున్నాడు. అందుకే దేవుని కృప ఏమి చేస్తుందంటే, కృప ఏదైనా చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కృప ఏదైనా చేస్తుంది. కృప మనల్ని పట్ల ఎంతగానో కనికరము చూపిస్తుంది. మనము కనికరింపబడిన వారముగా ఉంటే గనక కృపతో మనం కనికరింపబడతాం. ఎవరి చేతండి? దేవుని చేత కనికరింపబడతాం. అందుకే ఇక్కడ
ఇక్కడ సెలవిచ్చిన వాక్యం ఏంటంటే మీరు విశ్వాసము ద్వారానే కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలనది కలిగిన కాదు, దేవుని వరమే. ఏ వరం అంటండి? దేవుని వరమే. ఇంకేం కావాలండి మనకు? ఇంకేం కావాలి? దేవుడు వరం ఇచ్చాడు కదా. ఏమిచ్చాడండి? దేవుడు వరం ఇచ్చాడు. దేవుని వరముతో మనం ఏం చేయబడ్డాము? రక్షింపబడ్డాము. అబ్బా, దేవుడు వరము మీ మీద నా మీద ఉంది. మనము సామాన్యులమైన వారము కాదు. గత కాలంలో మనం సామాన్యులమైన వారమే. ఎందుకు? పనికిరాని వారమే, మంటి పాలైపోయే వారమే. కానీ దేవుని మహాకృప చేత మనల్ని రక్షించుకున్నాడు. ఇది దేవుని వరమే. ఎవరి వరం అంటండి? దేవుని వరమే. దేవుడు వరము. ఇప్పుడు దేవుని వరముతో మనం ఉన్నాం ఈ లోకంలో. దేవుని వరముతో మనం బ్రతుకుతున్నాం. అందుకే మనం ఆయన్ని మనసారా ఏం చేయాలండి? ఆయన ఖచ్చితంగా మనసారా ఆయన స్తుతించాలి, ఖచ్చితంగా మనసారా ఆయన ఆరాధించాలి, ఆయన సేవించాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇది దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనక. దేవుడు సెలవిస్తున్నాడు, ఇది దేని వల్ల కలిగింది కాదు. రక్షణ దేని వల్ల వచ్చింది కాదండి, క్రియల వల్ల వచ్చింది కాదు రక్షణ కదా. మనం మంచి క్రియలు చేస్తే మనకు వచ్చింది రక్షణ కాదు. చాలా మంది అభిప్రాయం ఏంటి? మా పితరులు మంచి కార్యాలు చేశారు, మా పితరులు మంచి మంచి పనులు చేశారు, వారు చేసిన మంచి పనుల చేతనే మేము ఇంకా ఇలా ఉన్నాం అని అనుకుంటారు. అది మాత్రం భ్రమే కాదు కదా. వారే ఎవరి కృప చేత బ్రతికారండి? వారి దేవుని అంగీకరించకపోయినా వారి దేవుని కనికరముతో బ్రతికేశారు. దేంతో బ్రతికారండి? దేవుని కనికరంతో మన పితరులు చేసిన పుణ్య కార్యాల వలన కాదు మనం ఇలా ఉండేది. కేవలము దేవుని ఉచితమైన కృప చేతే మనము రక్షింపబడ్డామని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం రక్షించబడ్డామని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన్ని స్తుతించాలి. అందుకే అంటున్నాడు, కలిగినది కాదని ఎవడు అతిశయింపబడి వీలు లేదు. దేని అంది అతిశయపడకూడదంటండి. నా మంచితనము, మా పెద్దవారు చేసిన యోగ్యమైన పనుల ద్వారా మేము ఇలా ఉన్నాము అనడానికి, అతిశయపడటానికి వీలు లేదంట. ఎందుకు వీలు లేదు? ఎందుకు వీలు లేదు? విశ్వాసము ద్వారా కృపచేతని ఏం పడ్డాము? మనం రక్షింపబడ్డాం. ఇది దేవుని వరముగా మనం బ్రతుకుతున్నాం. దేవుని వరం ఇచ్చాడు, బ్రతకడానికి ఏమి ఇచ్చాడంటే దేవుని వరం ఇచ్చాడు. ఆయన వరం వల్ల మనం బ్రతుకుతున్నాం. అందుకే దేవుని వాక్యం మళ్ళా సెలవిస్తుంది, కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. ఒకసారి చూడండి, 40వ కీర్తన 40వ కీర్తన 40వ కీర్తన 11వ అధ్యాయం చూడండి ఒకసారి. యెహోవా యెహోవా నీవు నీ వాత్సల్యతమును నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు ఎల్లప్పుడును నన్ను కాపాడును గాక. చాలండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు ఒక శ్రేష్టమైన మాట పలుకుచున్నాడు. ఎలా పలుకుచున్నాడంటే, దావీదండి ఇక్కడ అంటున్నాడు, యెహోవా నీవు నీ వాత్సల్యము నాకు దూరము చేయవు. ఏం చేయవంటండి? ఏం చేయమంటున్నాడు దావీదు? వాత్సల్యంని ఏం చేయడంటండి? దూరము చేయడంట. దేవుని వాత్సల్యం లేకపోతే మనం ఎవరివండి బ్రతకగలమా? దేవుడు వాత్సల్యం చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? దేవుడు వాత్సల్యం చూపిస్తున్నాడు. అందుకే ప్రతిదినము ప్రతి క్షణము దేవునికి మనం ఏమై ఉండాలి? కృతజ్ఞులమై ఉండాలి. ఏమై ఉండాలండి? కృతజ్ఞులమై ఉండాలి. ఎంత మాత్రమైన ఇది నిజమైన మాట. ఏమై ఉండాలండి? ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి. ఆయనకు కృతజ్ఞత లేకపోతే ఆయన మన మీద వాత్సల్యము చూపడేమో. అందుకే ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా నీవు నీ వాత్సల్యము నాకు దూరము చేయవు. అంటే వాత్సల్యం ఏమవుతుంది? వాత్సల్యం ఏమవుతుందండి? దూరం అవుతుంది అన్నమాట. దూరము చేయవంటే దానికి ఆపోజిట్ మాట ఏంటండి? దూరము అవుతుందని. కానీ దావీదు అంటున్నాడు, యెహోవా నీ వాత్సల్యము నాకు దూరము చేయి. ఎందుకు దావీదుకి దేవుని వాత్సల్యము దూరము చేయలేదు? ఎందుకు దూరం చేయలేదంటే, దావీదు ఎల్లప్పుడూ దేవుని ఏం చేశాడండి? స్తుతించాడు. దావీదు ఎల్లప్పుడూ దేవుని స్తుతించాడు.
తన దేన స్థితిలోనూ దేవుని స్తుతించాడండి. తన ఘనమైన స్థితిలో కూడా దేవుని ఏం చేశాడు? స్తుతించాడు. ఎల్లప్పుడూ దేవుని స్తుతించాడు. ఆ హృదయంలో ఏ అహంకారము కూడా దావీదు ఉంచుకోకుండా ఎవరిని స్తుతించాడండి? దేవుని స్తుతిస్తూ వచ్చాడు. నేను రాజును కదా అని అనుకోవాలి. నేను సింహాసనం దిగటం ఏంటి అని అనుకున్నాడండి? అనుకోవాలి. ఆదివారం ఎక్కడికి వెళ్ళాడు? మందిరంలోనికి వెళ్ళాడు. దావీదు అంటాడు కదా, ఏమంటాడు? నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని చిరకాలము దేవుని మందిరంలో నివాసము చేయటం అంత మేలు అని అంటాడు. దావీదుకి ఎంత ఇష్టమో ఎక్కడ ఉండటం అండి? మందిరంలో నివాసం చేయటం ఇష్టం. తన సింహాసనం మీద కూర్చుండట కంటే ఎక్కువ తను మోకాళ్ళ మీద తల వంచి ఆయన పాద పద్మముల దగ్గర కూర్చుంటాం దావీదుకి ఇష్టం. అందుకే దావీదు స్తుతి దేవుడు చూశాడు. దావీదు హృదయము దేవుడు చూశాడు కాబట్టి దావీదు కండి ఏమి దూరం చేయలేదంటండి? వాత్సల్యముని ఎప్పుడూ దూరం చేయలేదంట. దావీదు పడిన కష్టాలు చాలా కష్టాలు కదండి, మనందరికీ తెలుసు. ఎలా తెలుసు? దావీదేవున మీ తాత ఎలా తెలుసండి? వాక్యమును బట్టే తెలుసు కదా. వాక్యంలో మనం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనేక విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటాడు. జరిగిన విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటాడు. జరగబోయే విషయాలు కూడా తెలియజేస్తాడు దేవుడు. అయితే వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. దావీదు పడిన కష్టాలు నష్టాలు ఇంత అంతా కాదండి. దావీదు చాలా కష్టపడుతూ వచ్చాడు. అయినప్పటికీ దేవుని వాత్సల్యం ఏమవలేదంట? దూరం అవ్వలేదంట. కష్టం అనుభవిస్తూనే అదే సమయంలో అదే టైంలో దేవుని వాత్సల్యతను కూడా ఏం చేశాడండి? అనుభవిస్తూ వచ్చాడు. అందుకే దావీదు ఆ కష్టంలో దేవుని వాత్సల్యత అనుభవిస్తూ వచ్చాడు కాబట్టి ప్రతిసారి దేవుని ఎంత మధురంగా స్తుతిస్తూ వచ్చాడు. ఎంత ఆశ్చర్యమైన మాటలతో దేవుని స్తుతిస్తూ వచ్చాడు దావీదు. కష్టములు కలగవని కాదు, కష్టములు రావని కాదు. నీకు కష్టాలు ఎక్కువ వచ్చినాకో దేవుడు ఏం చేస్తున్నాడండి? నిన్ను చాలా ఎక్కువ ప్రేమిస్తున్నాడని లెక్క. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఏంటి లెక్క అండి? కష్టాలు ఎక్కువ ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని. నువ్వు సుఖంగా మామూలుగా ఎప్పటిలాగే ఎప్పుడు ఒకలాగే ఉంటే వెళ్ళిపోతే దేవుడు నిన్ను తక్కువ ప్రేమిస్తున్నాడనే లెక్క. కష్టములు ఎక్కువ ఉన్నాయంటే దేవుడు చాలా నిన్ను అంటే ఆయన నీ పట్ల ఇంకా వాత్సల్యత ఇంకా కృప చూపాలనుకుంటున్నాడు. అందుకే నిన్ను ప్రేమించి నీకు ఏమిస్తున్నాడండి? ఆ కష్టంలో నువ్వు విడిచిపెట్టవని, ఆయన అంత కష్టంలో కూడా నువ్వు విడిచిపెట్టవని గొప్ప నమ్మకం ఆయనకు ఉంది. అందుకే ఆయన నీకు కష్టాలు ఇస్తూ ఉంటాడు. నువ్వు నిలబడతావని ఇస్తాడు. ఈ కష్టాలలో నువ్వు విడిచిపెట్టేస్తావు అనుకుంటే కనుక దేవుడు నీకు ఏమివ్వడండి? దేవుడు ఏమివ్వడండి? నీకు కష్టాలు ఇవ్వడు. అందుకే దావీదు కూడా దేవుని ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి స్థితిగతుల్లో కూడా దావీదు దేవుని విడిచిపెట్టడని దేవునికి తెలిసి దావీదుకు చాలా కష్టాలు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఒక భక్తుని చూస్తాడు దేవుడు. చూసినప్పుడు ఆ భక్తుడు కష్టంలో కూడా నిలబడతాడు అనుకుంటేనే ఏం చేస్తాడండి? ఆ భక్తుని జీవితంలో కష్టములు నష్టాలు అన్నీ కూడా దేవుడు అనుమతిస్తాడు. యోబుకు అందుకే అనుమతి ఇచ్చాడు. ఎవరు అనుమతించాడండి? దేవుడే అనుమతించాడు. అపవాది చూసుకుంటూ వెళ్ళాడు. భూమి మీద యోబుతో పాటు అనేక మందిని చూసుకుంటూ వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధికి వెళ్ళాడు. అయితే దేవుడు అంటాడు, దేవుడు చూశాడు, అపవాది చూశాడు అందరిని ఆ సమయంలో. కానీ దేవుని దృష్టిలో యోబే ఉన్నాడు, అపవాది దృష్టిలో కూడా యోబే ఉన్నాడు. అప్పుడు యోబుని దేవుడు అనుమతిస్తాడు సాతానికి. నా భక్తుడి జోలికి నువ్వు వెళ్ళు, అయినా నన్ను విడిచిపెట్టడు. తను ఏ స్థితిలో ఉన్నా ఇప్పుడు ఏం చూపిస్తున్నాడండి? దేవుడు ఏం చూపిస్తున్నాడు? యోబుకి వాత్సల్యత చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడండి? వాత్సల్యత చూపిస్తున్నాడు. వెళ్ళు అన్నాడు. ఇంకా వెళ్ళాడు. అతని ఇష్టం వచ్చినట్టు చేశాడు. అయినప్పటికీ యోబు కదిలాడా అండి? భక్తి విషయంలో కదిలాడా? ఈ మంత కూడా ఏమో లేదంటండి, కదిలిపోలేదంట. అంటే నీకు
బలహీనత అయినా ఏదైనా నువ్వు సహించుకుంటావని, నువ్వు దేవుని విడిచిపెట్టవని నీకు పెడుతూ ఉంటాడు. నాకే ఎందుకు కలిగినాయి అని నువ్వు అసలు ఎట్టి పరిస్థితిలో అనడానికి వీలు లేదు. నాకే ఎందుకు ఈ పరిస్థితి, నాకే ఎందుకు ఈ కష్టము అనడానికి వీల్లేదు. ఎందుకని దేవుడు నీకు ఆ సమయంలో వాత్సల్యత మరింతగా ఇవ్వటానికి, మరింత కృప చూపించడానికి నేనేం చేస్తున్నాడు దేవుడండి, నిన్ను ఆడుకుంటున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవా నీవు నీ వాత్సల్యత నాకు దూరము చేయవు, నీ కృపాసత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడును. ఏం కాపాడతాయంటండి? కృపాసత్యములు ఎప్పుడు కాపాడతాయంట? ఆదివారమే కాపాడతాయా? ఎప్పుడు కాపాడతాయి? ఎల్లప్పుడూ కాపాడతాయంట. ఎల్లప్పుడూ కాపాడతాయి కాబట్టి ఆదివారం ఏం చేయాలి? మనం కృతజ్ఞతతో ఆయన్ని ఏం చేయాలి? ఆరాధించాలి. యెహోవా నీ కృపా సత్యములు నన్ను ఎల్లప్పుడూ ఏమవుతున్నాయంట? కాపాడు. ఎల్లప్పుడూ కాపాడే కృప ఎక్కడుందని చెప్పండి. అసలు ఎక్కడ దొరుకుతుంది? మన దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. ఎల్లప్పుడూ మనం ఏదో కొద్ది క్షణాలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్తే, దేవా నన్ను కాపాడని ఒక మాట ఆయనకి అప్పగిస్తే ఆయన ఎలా కాపాడుతున్నాడంటండి? ఆయన ఎలా కాపాడుతున్నాడు? వరలక్ష్మి గారు ఎల్లప్పుడూ కాపాడుతున్నాడంట. ఎలా కాపాడుతున్నాడు? ఎల్లప్పుడూ కాపాడుతున్నాడు. పగలు రేయి అనకుండా, కునుపాటు కూడా వేయకుండా, కనురెప్ప కూడా వేయకుండా ఎలా కాపాడుతున్నాడండి? ఆయన మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. ఇశ్రాయేలు కాపాడువాడు ఏమంటున్నాడండి? కునుకడు నిద్రపోడంట. మనమైతే ప్రశాంతంగా పడుకుంటాం, కానీ ఆయన ఏం చేస్తున్నారు? కాపాడుతున్నాడు. ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతున్నాడు. అందుకే నీ కృపా సత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడును. ఇక్కడ దావీదు అంటున్నాడండి, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నవి. ఏం చుట్టుకుని ఉన్నాయంట? లెక్కబడటానికి అన్ని అపాయాలు ఎవరిని చుట్టుకున్నాయండి? దావీదును చుట్టుకున్నాయి. మన జీవితంలో లెక్క పెట్టుకోవచ్చు ఎన్ని అపాయాలు వచ్చినాయి అని కదండి. పలానా వయసులో అప్పుడు ఆ కష్టం వచ్చింది, పలానా సంవత్సరంలో ఆ కష్టం వచ్చింది అని లెక్క పెట్టుకోవచ్చు. దావీదుకైతే లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉండగా, లెక్కలేని అపాయములు దావీదు చుట్టుకుని ఉండగా అయినా సరే యెహోవా వాత్సల్యత ఎన్నడూ దూరం చేయలేదంటండి. దేవునికి మహిమ కలుగును గాక. నీ నా జీవితంలో ఆయన వాత్సల్యత తక్కువ చేస్తాడండి? ఎంత మాత్రమూ తక్కువ చేయడు. కృపాసత్యములే మనల్ని ఏమవుతాయంటండి? కాపాడుతాయంట. కృపాసత్యములే మనల్ని కాపాడుతాయని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అందుకే 2 తిమోతి రాసిన పత్రిక 2 అధ్యాయము 1వ వచనము చూడండి ఒకసారి. నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేతనే బలవంతుడు కమ్ము. సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యత గల నమ్మకమైన మనుషులకు అప్పగించాలండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో ఒక మాట మాట్లాడుతున్నారు. ఎవరితోనండి? అపోస్తలుడైన పౌలు తిమోతితో ఒక మాట అంటున్నాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేతనే బలవంతుడు కమ్ము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట మీకు నచ్చలేదా? ఎవరు ఎంత బలవంతం కావాలంట? ఇప్పుడు మీకు ఏం కావాలి? ఏం కావాలండి? బలము కావాలి కదండి. బలము తగ్గిపోయింది కదా. ఏం తగ్గిపోయింది? బలం కావాలి. వరలక్ష్మి గారికి బలం కావాలి, అందరికీ బలం కావాలి కదండి. అందరికీ బలం కావాలి. పొద్దుటే ఎలా ఉంటామండి? ఛార్జింగ్ లేని ఫోన్లా ఉంటాం కదా. అప్పుడు వెంటనే టీ పెట్టుకుని ఛార్జింగ్ ఎక్కించుకుంటారు, ఇంకంతా అక్కడి నుంచి పరిగెడతారు కదా. అయితే ఆ బలము కాదు, ఏ బలము కాదు. కానీ ఇక్కడ పౌలు భక్తుడు తిమోతితో అంటున్నాడు, నా కుమారుడా, క్రీస్తేసునందు కృపచేతనే బలవంతుడు కమ్ము. ఏం కావాలండి? బలవంతుడు. అంటే ఆయన కృప ఏమిస్తుంది? ఇప్పుడు బలమిస్తుంది. అబ్బా, ఆయన కృప ఏమిస్తుందండి? బలమిస్తుంది.
ఆయన కృప ఆరోగ్యం ఇస్తుంది. ఇందాక మనం ఆరాధించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీద అలా తాకుతూ వచ్చాడు. అందరికీ ఏమి ఇచ్చాడండి? బలాన్ని ఇచ్చాడు. మీరు నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన శక్తిని ఇచ్చాడు. అందుకే అంటున్నాడు, నా కుమారుడా క్రీస్తేసునందు కృప చేతనే బలవంతుడు కమ్ము. ఏం కావాలి? బలవంతుడు కమ్ము. అంటే ఇప్పుడు తిమోతి బలహీనుడని పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు క్రీస్తు యేసునందే బలవంతుడువు కమ్ము, బలవంతుడుగా. ఆయన చేతనే తప్ప ఇంక దేని చేతను మనము బలము తెచ్చుకోలేం, బలము రాదు. ఆయన కృప చేతనే మనం ఏమవ్వాలంట? బలము. ఆయన కృప ఏం చేస్తుందంటే ఏమైనా చేస్తుంది. ఆయన కృప ఏం చేస్తుంది అని అడిగితే ఏం చేస్తుందండి? ఆయన కృప ఏదైనా చేస్తుంది. మొదటిగా మనం ఎపిసి రాసిన పత్రికలో చూసాం, ఆయన కృప మనల్ని ఏం చేస్తుందండి? రక్షిస్తుంది. మొదటిగా ఏంటండి? ఆయన కృప మనల్ని రక్షిస్తుంది. కృపచేతనే మనం రక్షింపబడాము అని దేవుని వాక్యం రక్షిస్తుంది. అలాగే 2వ కీర్తనలో దావీదు అంటున్నాడు, దేవా నీ కృపావాత్సల్యములు నాకు చూపించు. అంటే ఆయన కృప మనల్ని కాపాడుతుంది. ఏమవుతుందండి? ఆయన కృప మనల్ని కాపాడుతుంది. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నాయని దావీదు అంటున్నాడు. లెక్కలేని ఎన్ని పరిస్థితులు ఉన్నా కృప మనల్ని ఏం చేస్తుందండి? అలా కాపాడుతుంది, అలా కాచేస్తుంది. లెక్కలేని అపాయములు దావీదుకి వచ్చినప్పుడు దేవుని కృప ఎలాగైతే ఆయన వాత్సల్యత ఆయన కాపాడిందో అలాగే మనల్ని ఏం చేస్తుందండి? ఆయన మనల్ని కాపాడుతుంది. ఎన్ని కష్టాలలో ఎన్ని సమస్యల్లో ఉన్నా 2వదిగా ఆయన కృప ఏం చేస్తుందండి? మనల్ని కాపాడుతుంది. అందుకైతే పౌలు భక్తుడు తిమోతితో ఏమంటున్నాడు? క్రీస్తేసునందు నువ్వేం కావాలి? బలవంతుడు కావాలి. కృప ఏం చేస్తుంది? ఇప్పుడు మనల్ని కృప ఏం చేస్తుందండి? బలపరుస్తుంది, బలాన్ని ఇస్తుంది కృప. అందుకే దేవా నీ కృప చెప్పున నన్ను బలపరిచయ్యా అని ప్రార్థన చేయాలి. కృప ఏం చేస్తుందంటండి? మనల్ని బలపరుస్తుందంట. 4వదిగా చూద్దామా? 1 రక్షిస్తుంది. జ్ఞాపకం ఉంచుకోవాలి. కృప ఏం చేస్తుందండి? ఇక్కడ వారు చెప్పాలి. కృప ఏం చేస్తుంది? మొదటిగా రక్షిస్తుంది. 2వదిగా కాపాడుతుంది కదా. 2వదిగా ఏం చేస్తుంది? కాపాడుతుంది. 3వదిగా బలపరుస్తుంది. మళ్ళీ ఏం చేస్తుందండి? బలపరుస్తుంది. అలాగా దేవుని వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 4వదిగా చూద్దాం. కీర్తన గ్రంథము 119వ కీర్తన 76వ వచనం చూడండి. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృపను నన్ను ఆదరించును గాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును గాక. చాలండి. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కృప ఏం చేస్తుందంటండి? కృప ఆదరిస్తుందంట. ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. ఆదరణ కావాలా వద్దా? మాకు ఏమీ ఆదరణ అక్కర్లేదండి, నా కుటుంబమే నన్ను ఆదరిస్తుంది అనుకుంటున్నారా? ఎన్నడూ కుటుంబం ఆదరించదు. బిడ్డల ద్వారా ఆదరింపబడలేము, భర్తల ద్వారా ఆదరింపబడలేము, తల్లిదండ్రుల ద్వారా ఆదరింపబడలేము. అదే సమయంలో వారి చేత ఇంకా మాటలు పడతాం. ఎవరి ద్వారా ఆదరింపబడలేము. ఆదరించేది కేవలము ఏంటండి? ప్రతి వ్యక్తి ఆదరించేది ఏంటండి? దేవుని కృపే. భక్తుడు అందుకే చెప్తున్నాడు, భక్తుడు దేవుని కృప చేతనే ఆదరింపబడ్డాడు. భక్తుడు దేని చేత ఆదరింపబడ్డాడండి? దేవుని కృప చేత ఆదరించబడ్డాడు కనుక అక్కడ ఈ మాట సెలవిస్తున్నాడు. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. నన్ను ఎన్నోసార్లు దేవుని మాట ఆదరించింది.
నన్ను ఎన్నోసార్లు దేవుని కృప నన్ను ఆదరించింది. మిమ్మల్ని ఆదరించిందా అండి? ఎంత కలవరంతో ఉన్నాం, దేవుడు ఇలా హక్కుని చేర్చుకుని మనల్ని ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు. అది ఎంతగానో దేవునికి మహిమ చెల్లించవలసిందే, తప్పనిసరిగా చెల్లించవలసిందే. అందుకే అంటున్నాడు, నీ కృప నన్ను ఆదరించిన కాదు, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరములు. ధర్మశాస్త్రం ఏంటంటండి? ఎవరైతే వాక్యం పట్ల సంతోషిస్తారో వారి పట్ల దేవుని మహాకృప ఉంటుందండి. వాక్యము బోర్ అనుకున్న వారికి, వాక్యము చదవలేకపోతే గనక కృప ఏమవుతుంది? కృప ఎడబాస్తుందంట. కృప ఏమవుతుందంటండి? ఎడబాస్తుందంట. ఆయన కృప కలిగిన వాడు, ఆయన ప్రేమామయుడు. నిన్ను వదులుకోవాలని ఆయన ఎప్పుడూ అనుకోడు, నిన్ను వదులుకోవడం కూడా ఆయన. అయితే మన నిర్లక్ష్యత ఆయన కృప ఎడబాసినట్టు చేస్తుంది. అందుకే వాక్యాన్ని ఏం చేయాలి? వాక్యమును ప్రేమించాలి. వాక్యముని ప్రేమిస్తేనే దేవుణ్ణి ప్రేమించినట్లు. మనకి ఎన్ని తెలివితేటలు ఎంత ఉన్నాం ఇక్కడ అనవసరం. ఇక్కడ అనవసరం. కేవలము పరిశుద్ధాత్మ దేవునికి విధేయుడు కావాల్సిందే. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవునికి ఇక్కడ లోబడవలసిందే. ఎవరి శక్తి ఇక్కడ సరిపోదు, ఎవరి జ్ఞానం ఇక్కడ సరిపోదు, ఎవరి తెలివితేటలు ఇక్కడ సరిపోవు, ఎవరి బలము ఇక్కడ ఉపయోగించడానికి కుదరదు. సర్వశక్తిమంతుడు సృష్టికర్త, ఆయనకు లోబడవలసిందే. ఆయన కృప మనకు చాలా అవసరము. నీతో వచ్చేది ఏది రాదు. నీతో ఏమొస్తుందండి? ఆయన కృపే వస్తుంది. ఆయన కృప ప్రతి వ్యక్తికి కావాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనం ఆదరింపబడాలి అంటే గనక ఏముండాలంటండి? ఆయన కృప ఇవ్వాలి. నాలుగవదిగా ఏంటండి? ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? అందరూ చెప్పండి, ఏం చేస్తుంది? నాలుగవది, ఆయన కృప ఏం చేస్తుంది? చెప్పిన వాళ్ళనే ఆదరిస్తుంది. చెప్పిన వాళ్ళే మనసులో చెప్పుకోండి, ఆయన అందరినీ ఆదరిస్తుంది. అయితే దేవుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరములు. దావీదు కంటండి దేవుని ధర్మశాస్త్రం ఏమవుతుందంట? ఇంకో చోట అంటాడు, నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రీతికరం అంటాడు. ఏమంటాడండి? అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టము. మామిడికాయ ఎవరికి ఇష్టము? మామిడి పండు ఎవరికి ఇష్టం? కానీ ఇష్టమే కానీ తినడానికి ఉంటుందా? స్వేచ్ఛగా కాయ తినగలుగుమా? అయితే ధర్మశాస్త్రము ఎలాంటి సమయంలో అయినా ఏం చేయగలదుము? తినగలదుము. ధర్మశాస్త్రము పట్ల ఏముండాలండి? ప్రీతి ఉండాలి. ధర్మశాస్త్రము సంతోషం ఉండాలి. అందుకే దావీదు అన్నాడు, ఏమంటున్నాడంటే, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మహారాజే ఈ మాట అన్నాడు. ఏ మాట? నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షము నాకు కలుగును గాక చెప్పుకున్నాడు. మనం బ్రతకాలంటే, మనం సజీవులంగా జీవించాలంటే, క్షేమకరంగా ఈ లోకంలో ఉండాలంటే ఎవరు కరుణా కటాక్షములు ఉండాలండి? ఆయన కరుణా కటాక్షములు ఉండాలి. ఆయన కృప మనల్ని ఆ రీతిగా నడిపిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను త్వరితంగా ఎదురుకెళ్తాను. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక, మీకు ఈ వాక్యాన్ని చూపించి నేను ముగిస్తాను. హెబ్రీ రాసిన పత్రిక 4 చూసుకున్నాం మనం. ఆయన కృప ఏం చేస్తుందంటే 4 మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసముల యొద్దకు చేరుదము. చాలండి. ఇక్కడ 5వదిగా దేవుని వాక్యం సెలవిస్తుంది, కృప మనల్ని ఏం చేస్తుందంటే, గనుక మనము కనికరింపబడి ఏమండి? కనికరింపబడ్డాము. దేని చేత కనికరింపబడ్డాము? కృప చేతనే కనికరింపబడ్డాం. దేని చేతనండి? కృప చేతనే కనికరం. గత కాలంలో దేవునికి మనకి ఏముందంటండి? దూరం ఉందంట, చాలా దూరం ఉందంట. దేవునికి మనకి మధ్య ఉందంట, అగాధం ఉందంటండి, చాలా దూరం ఉందంట.
అయితే మనం కృపచేతనే కనికరింపబడి, ఇప్పుడు అంటున్నాడు కృపచేత గనుక మనము కనికరింపబడిన వారమే సమయోచితమైన సహాయం కొరకే. ఏం సహాయం కావాలి? ఎప్పుడూ ఒకే సహాయం కాదండి. ఏ సహాయం? మానవులకి సమయోచితమైన సహాయం. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క అవసరత వస్తుంది కదా. ఇందాకే నేను ఒక మందిరానికి వచ్చే ముందు ఒక మాట విన్నాను. కుమారి గారు ఫోన్ చేసి మనుకి రావాల్సిన అమౌంట్ వచ్చిందంట, అలాగే వాళ్ళ అన్నగారికి అంటండి గొంతులో లిక్విడ్ దిగుతుందంట. అసలు లిక్విడ్ కూడా దిగని మన ప్రార్థన ద్వారా లిక్విడ్ దేవునికి ఎంత మహిమ. ఏ ప్రార్థన చేసి నీ సన్నిధిలో అలా నెరవేరుస్తున్నాడు దేవుడు, ఖచ్చితంగా నెరవేరుస్తున్నాడు. ఆపరేషన్ కూడా సెట్ అయిందంటండి. దేవుని నామానికి మహిమ. ప్రతి దినము మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఎక్కడో అసలు ఆయన్ని మొహమే మనం చూడలేదు. ఆయన కుమారి గారు చెప్పిన మాట ప్రకారంగా మనం ప్రార్థించాం, దేవుడి కార్యం చేస్తున్నాడు. అలాగే నేనండి దేవుడు ఇలా ఎన్నో కార్యాలు చేస్తూ వస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు సమయోచితమైన సహాయం కావాలి. ఏం కావాలండి? సమయోచితమైన సహాయం కావాలి. ఎల్లప్పుడూ ఒకటే సహాయం కాదు, ఆయే పరిస్థితుల్లో ఆయే సహాయాలు మనకు అవసరం. అందుకే ఆయే సహాయాలు మనకు అవసరం కాబట్టి ఆయే సహాయాలు పొందుకోవాలంటే మనము మొదటిగా కనికరింపబడాలి. ఏం పడాలండి? కనికరింపబడాలి. ఎప్పుడు కనికరింపబడతాం? ఆయన కృపచేతనే కనికరింపబడతాం. ఆయన కృపచేత కనికరింపబడ్డాము కాబట్టి ఇక్కడ అంటున్నాడు గనుక మనము కనికరింపబడి సంయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు. ఏం పొందినట్లు అండి? నీ సమయోచితమైన సహాయం కావాలంటే ఆ సమయంలో ఏం పొందుకోవాలంట? కృప పొందుకోవాలంట. కృప పొందుకున్నట్లు ధైర్యముతో కృపాసముల యొద్దకు చేరుదుము. ఎక్కడికండి? ధైర్యముతో కృపాసముల యొద్దకు. నువ్వు ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తే గనక ధైర్యంతో ఎక్కడికి చేరుతావండి? కృపాసముల యొద్దకు చేరు. నీ హృదయంలో నేను సరిగ్గా నడవట్లేదని భావం కలిగిందనుకో, ధైర్యంతో కృపాసముల యొద్దకు వస్తామా? ధైర్యంతో కృపాసముల యొద్దకు రాలేం. ఆ ధైర్యము చచ్చిపోతుంది. ఆ ధైర్యం మనకు ఉండదు. ఎప్పుడైతే ధైర్యంతో కృపాసముల యొద్దకు చేరుకున్నామో మనల్ని ఏం చూపిస్తాడంటే ఆయన కృప చూపిస్తాడంట. అంటే ఇప్పుడు కృప ఏం చేస్తుంది? ఐదవదిగా చెప్పాలి. ఐదవదిగా కృప ఏం చేస్తుంది? వెరీ గుడ్. సమయోచితమైన సహాయం చేస్తుంది. ఏం చేస్తుందండి? సమయోచితమైన సహాయం చేస్తుంది. అంటే ఈ సమయంలో మనకి 10,000 కావాలనుకోండి, ఏం చేస్తుంది? 10,000 సమకూరుస్తుంది దేవుణ్ణి అడిగితే. సమయోచితమైన సహాయం అంటే అదే. లేకపోతే మన వ్యాధి పోవాలి అంటే కనుక ఆ వ్యాధి కృప మనల్ని ఏం చేస్తుంది? మనం దేవుని సన్నిధిలో ధైర్యంతో చేరుకుని అడిగితే గనక ఆ వ్యాధి ఏమవుతుందండి? పోతుంది. సంయోచితమైన కృప ఈ రీతిగా కార్యము చేస్తుంది. కృప ఏది చేస్తుందండి? సంయోచితమైన సహాయాన్ని చేస్తుందంట కృప. ఆరవదిగా 2 కొరింథీయులు రాసిన పత్రిక. మీకు అర్థమైందని అనుకుంటున్నాను దేవుని వాక్యము. 2 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం చూడండి. మరియు 2 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనము చదవండి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృప విస్తరింప చేయగలడు. చాలండి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది సర్వ సమృద్ధిని ఇచ్చినట్టండి. ఏమిస్తుంది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమిస్తుందంట? సర్వ సమృద్ధి. సమృద్ధి కావాలా వద్దా? ఇందులో సమృద్ధి కావాలి. బియ్యం ఒకటి ఉంటే సమృద్ధిగా సరిపోతుందా? ఏం కావాలి మరి? అన్నీ కావాలి కదా. అందుకే సర్వ సమృద్ధి అంటండి. ఏం సమృద్ధి? సర్వ సమృద్ధి. ఒక్కటే సమృద్ధి కాదు, సర్వ సమృద్ధిని ఇస్తుందంట. దేని వల్ల ఇస్తుందంటే దేవుని కృప వల్ల. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు
మీలో సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యములు చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృప విస్తరింప చేయనుగాక. దేవునికి మహిమ. ఎంత గొప్ప మాట చూడండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఆరాధనలో ఈ ఆదివారం దేవుడు ఎంత కృప చూపిస్తున్నాడో చూడండి. ఎంత విలువైన మాటలు మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడో చూడండి. సర్వ సమృద్ధి కావాలి అంటే, సర్వ సమృద్ధిలోనికి నడిపింపబడాలి అంటే ఏముండాలండి? దేవుని కృప ఉండాలి. దేవుని కృప ఉండాలి. అందుకే అంటున్నాడు, మరియు మీరు అన్నిటిలోని మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో చేయుటకు మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకై. సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకై. ఏ కార్యం అంట? ప్రతి కార్యం. మీరు తలపెట్టిన ఏ కార్యమైనా చేయుటకై, ఏ కార్యమైనా చేయుటకై ప్రతి ఉత్తమమైనది మనం చేసేది ఏమై ఉండాలంట? ఉత్తమమై ఉండాలంట. మంచి కార్యమై ఉండాలి. దేవుడికి నచ్చే కార్యములు, దేవుడికి ఇష్టమయ్యే కార్యాలు ఏ కార్యములైనా చేస్తే గనక ఎలా ఉంటుంది? ప్రతి కార్యము చేయటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృప విస్తరింప చేయగలడు. ఏం చేయగలడండి? సమస్త విధములైన కృప విస్తరింప చేయగలడు. మనం ఏ పరిస్థితుల్లో, ఏ సమయంలో ఏం కావాలో ఆ సర్వ సమృద్ధి కలిగిన సర్వకృప మనకు దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు అనుగ్రహిస్తాడంట. 6వదిగా. అలాగనే 7వదిగా నేను త్వరితంగా వెళ్తున్నానండి, అందరికీ ఎక్కువ వివరించకుండా. అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పును. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండుట నిత్యము. చాలండి. ఈ మాట ఎవరు పలుకుతున్నారంటే, ఈ మాట అందుకు నా కృప నీకు చాలును. అబ్బా, నా కృప నీకు చాలు. దేవుడే చెప్పాడు. ఎవరితో చెప్పారండి? అపోస్తలుడైన పౌలు గారితో చెప్తున్నారు. ఎవరితోనండి? అపోస్తలుడైన పౌలు గారితో ఈ మాట దేవుడు చెప్తున్నాడు. పౌలు కంటండి అంత స్వార్థ చేసిన పౌలుకి ఒక చిన్న బలహీనత ఉందంట, ఒక వ్యాధి ఉందంట, ఒక నొప్పి ఉందంట శరీరంలో. ఆ బలహీనత ఉందంట. అది బాధపరుస్తుందంటండి. ఇలా సుఖంగా ప్రసంగం చేసే పౌలు కాదు. ఇప్పుడు ఈనాడు ఫ్యాన్ల కింద సుఖంగా మైకుల కింద ప్రసంగాలు చేస్తున్నాం, కానీ పౌలు పడిన కష్టము, ఆనాడు పడిన శిష్యుల కష్టాలు ఇంత అంతా కాదు. వాళ్ళు ఒక ప్రసంగం ప్రసవ వేదన చేసినట్టే చేసేవారంటండి. అలాంటి ప్రసంగికుడు పౌలు అలాంటి కొన్ని వందల వ్యాధులు స్వస్థపరిచిన పౌలుకి, మరణ పడకల్లోంచి లేవనెత్తిన పౌలు గారికి ఏముందంటండి? ఒక బలహీనత ఉందంట, ఒక ముళ్ళు ఉందంటండి శరీరంలో, బలహీనత. ఆ విషయంలో ప్రభువుని అడిగితేనంట ఆయన అంటున్నాడంట, నా కుమారుడా, నా కృప నీకు చాలు, ఉండని. మనమైతే ఊరుకుంటామా? నేను ఇంత సేవ చేశాను, నేను ఇన్ని ఆత్మలు రక్షించాను, వారు చచ్చిపోతే లేవనెత్తాను, నువ్వు నాకెందుకు ఈ ముళ్ళు ఉంచావు, తెస్తావా తీవా అని అడుగుతాం. అలా అడగకూడదంటండి, ఆ ప్రార్థనలు చేయకూడదంట కదా. లక్ష్మి గారు, మీరు చిన్నప్పుడు మీ నాన్నగారిని చాక్లెట్ కావాలని అడిగారు, ఏడుస్తూ అడిగారు. ఇప్పుడు అడిగితే బాగుంటుందా? ఇప్పుడు అడిగితే బాగుంటుందండి? ఎలా ఉంటుంది? నీకు చిరాగ్గానే ఉంటుంది, ఈయనే మీ నాన్నగారికి చిరాగ్గానే ఉంటుంది చూసేవాళ్ళకి. ఈ ప్రార్థనలు నాకు తీసేయి, నన్ను బలపరచు, నన్ను ముట్టుకో, నాకు ఆశీర్వదించని ప్రార్థనలు అంటే చిన్నప్పుడు చేసే మాటలు అంటండి. అయితే పౌలు గారండి ఒకే ఒకసారి 2-3 సార్లు ఆయన అడిగినట్టున్నారు. అడిగితే దేవుడు ఒకే మాట అన్నాడు. ఏమన్నాడు? నా కృప నీకు చాలు, అంతే. అది అలా ఉండని, ఆ బలహీనత అలా ఉండని. దేవుడు ఎందుకో ఏదో ఒకటి అనుమతిస్తూ ఉంటాడు, ముంచుతాడు. ఒకసారి అడగాలి, పౌలు అడిగినట్లుగా వాస్తవంగా, మానవులంగా, బలహీనంగా, దైవాన్ని దైవశక్తిని ఆశ్రయించి అడగాలి. ఇది తీసే ప్రభువా, లేకపోతే ఇది కావాలి ప్రభువా అని అడగాలి. అయితే ఆ అడిగే సమయంలో, దేవా నీ చిత్తానుసారముగా జరిగించయ్యా. ఏం చేయాలండి? నీ చిత్తానుసారంగా జరిగించు.
శిష్యులకి ప్రార్థన నేర్పించినప్పుడు ప్రభు ఒక మాట అంటారు కదా, ఏమంటారు? పరలోకమందు నీ చిత్తము జరిగినట్లు భూమి యందును నీ చిత్తము జరుగునుగాక. మన ప్రార్థన అలా ఉండాలి. నీ చిత్తము ఏమైనదో అలా చేయి ప్రభు, తీసే ఇచ్చే అని అనకూడదు. గర్భిణీ స్త్రీలు ఉంటారు, ఆ ఇంట్లో ఏమని అడుగుతారండి? మగబెట్టే కావాలని అడుగుతారు. కొంతమంది ఆడబెట్టి కావాలని. ఏంటి? ఇచ్చేవాడు ఆయన, ఆయన ఇష్టము, ఆయన ప్రణాళిక ఉంటుంది, ఆయన ఉద్దేశం ఉంటుంది. నువ్వు నేను అడిగినంత మాత్రాన ఆయన ఇచ్చేరు. కాకపోతే విశ్వాసంతో అడగాలి, విశ్వాసంతో ప్రార్థించాలి. ఆయన చిత్తం వేరు. మనం ఏదో అడుగుతాము, కానీ అంతకంటే శ్రేష్టమైన ఇవ్వాలని ఆయన అనుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతకంటే గొప్పమైన శ్రేష్టమైన మనకి ఇవ్వాలనుకుంటాడు. అందుకే అపోస్తలుడైన పౌలుతో దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలయ్యా, నా కృప నీకు చాలు. నువ్వు ఎంతమందిని స్వస్థపరిచినా నీకు అమూల్యం ఉంటుంది, అంతే, నీకు అమూల్యం ఉంటుంది. మనం అనుకుంటాం పాస్టర్లకి ఏ కష్టాలు ఉండవేమో అనుకుంటాం కదండి. పాస్టర్లు కదిపితే మనకన్నా కష్టాలు ఎక్కువ ఉంటాయి. ఉండాలి, ఉండకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మానవుడు సుఖంగా సౌఖ్యంగా ఉన్నాడనుకోండి, ఎదుటి వారి బాధ తెలియదు, అర్థం చేసుకోలేడు. అందుకే ముందు విశ్వాసులు అందరికన్నా మొదట ఎవరికి ఉంటుందండి? సేవకుడికే ఎక్కువ ఉంటుంది. కష్టము నష్టము అన్ని బాధలు అతనికి తెలియాలి, ఆమెకి తెలియాలి. తెలియకపోతే ఎలా ప్రార్థన చేస్తుంది, ఎలాగ ఆదరిస్తుంది, ఎలా ఓదారుస్తాడు? తెలియాలి. అందుకనే పౌలు గారికి కూడా ఎన్నో కష్టాలు నష్టాలు, ఈ బలహీనత ఆయనకు ఉంది కాబట్టి దేవుడిని అడిగిన ఏమంటున్నాడు? నా కృప నీకు చాలు. అన్ని సమస్యల్లో జయము పొందుకుంటాము ఏముంటారండి? కృప ఉంటే. వ్యాధున్నా జయము పొందుకుంటాం, కష్టమున్నా జయము పొందుకుంటాం. ఏముండాలి? ఆయన కృప ఉండాలి. నీ చేతిలో ఏ సామర్థ్యత లేకపోయినా జయము పొందుకుంటాం. ఏముండాలండి? కృప ఉండాలి, కృప ఉండాలి. అందుకే కృప ఏం చేస్తుంది అని అంటే, మళ్ళా మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక్కొక్కటిగా మీరు చెప్తారని నమ్ముతున్నాను. కృప ఏం చేస్తుందండి? కృప మొదటిగా ఏం చేస్తుంది? రక్షిస్తుంది. ఏం చేస్తుందండి? కృప మనల్ని రక్షిస్తుంది. కృప ఏం చేస్తుంది? బలపరుస్తుంది కదా. కృప మనల్ని కాపాడుతుంది. రెండవదిగా ఏం చేస్తుంది? దావీదుని కాపాడినట్లుగా మనల్ని లెక్కలేని అపాయాలు దావీదుకి వచ్చిన దేవుని కృప ఏం చేస్తుందండి? దావీదును కాపాడు. దేవుని కృప మనల్ని కాపాడుతుంది. దేవుని కృప ఏం చేస్తుంది? ఇప్పుడు మనల్ని బలపరుస్తుంది. మూడవదిగా ఏం చేస్తుందండి? మూడవదిగా దేవుని కృప బలపరుస్తుంది. నాలుగవదిగా దేవుని కృప ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. ఏం చేస్తుందండి? ఆదరిస్తుంది. మన వ్యక్తిగతంగా అయినా ఎలాగైనా దేవుని కృప ఏం చేస్తుందండి? ఆదరిస్తుంది. ఇవన్నీ మీకు కావాలా? ఇవన్నీ కావాలంటే జ్ఞాపకం పెట్టుకుని ఈ వారం అంతా ప్రార్థన చేయండి. దేవా, నీ కృపతో నన్ను రక్షించావు, నీకు స్తోత్రమయ్యా. నీ కృపతో నన్ను కాపాడేవయ్యా, నీకు స్తోత్రమయ్యా. నీ కృపతోనే నన్ను ప్రతిసారి బలపరుస్తున్నావయ్యా. నా బలహీనతల్లో నువ్వు బలపరిచావు, ఎన్నో మార్లు నీవే బలపరిచావయ్యా. నీకు స్తోత్రము ప్రభువా. నీ కృప నాకు కావాలయ్యా. అలాగే నీ కృపే నన్ను ఆదరించిందయ్యా. నా ఒంటరి సమయంలో నీ కృప నన్ను ఆదరించింది తండ్రి అని నువ్వు అడిగితే కనుక ఇంకా నువ్వు మరింతగా ఆయన కృప చూపిస్తుంది. అలాగే ఆయన కృప సమయోచితమైన సహాయాన్ని అందిస్తుందంట. మనకి సమయోచితమైన సహాయాన్ని ఆయన కృప అందిస్తుంది. ఆయన కృప అండి సర్వ సమృద్ధిలోనికి నడిపిస్తుందంట. దేంట్లోకి? సర్వ సమృద్ధిలోనికి ఆయన కృప నడిపిస్తుందంట. అలాగే ఆయన కృప అండి అన్ని సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తుందంట. ఇంకెంతకన్నా మించింది ఏముంది? ఇలాంటి కృప ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఎక్కడైనా దొరుకుతుందంటే కొనుక్కుందాం, వెళ్ళడానికి కొనుక్కోవడానికి వెళ్దాం, ఎక్కడా దొరకదు. ఎక్కడండి? ఆయన సన్నిధిలోని, ఆయన పాదాల దగ్గర ఆయన కృప దొరుకుతుంది. అందుకే ఆయన కృపాతిశయములు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టకుండా, ఆయన కృపా సత్యములు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టకుండా బ్రతిమాలుకుంటూ ఉండాలి. ఆయన వాత్సల్యత ఎన్నడూ మన పట్ల దూరం కాకుండా మనం ఏం చేయాలంటే ఆయన్ను బ్రతిమాలుకోవాలి. ఆయన కృప మనకి ఎల్లప్పుడూ తోడు ఉండును గాక. ఈ మాటలు మన హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే మీరు కృతజ్ఞత కలిగి హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరము కూడా
దేవాయి మధ్యాహ్న కాల సమయంలో మీరు నాతో మాట్లాడారు. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు ప్రభా, మరొకసారి జ్ఞాపకం చేస్తూ వచ్చారు తండ్రి. నీ స్తోత్రం. అడుగుదామా? అవునయ్యా, నీ కృప నన్ను అయినా ప్రభా అయ్యా బలపరుస్తూ వచ్చిందయ్యా. నీ కృప నన్ను కాపాడుతూ వచ్చింది, నీ కృప నన్ను రక్షిస్తూ వచ్చింది, నీ కృప నన్ను ఆదరిస్తూ వచ్చిందయ్యా. నీ కృప నన్ను నైనా ప్రభా సర్వ సమృద్ధిలోనికి నడిపించింది. నీ కృపనైనా ప్రభా నన్ను సమయోచితమైన సహాయం కొరకు అయ్యా కృప పొందినట్లుగా ధైర్యంతో నీ కృపాసములు ఎందుకు చేరినట్లుగా చేసిందయ్యా నీ కృప. అయ్యా నీ కృప అన్నిటినీ సమస్తమును ఇచ్చింది ప్రభా. నీ కృపకు మించింది ఏదీ లేదు ప్రభా. నీ కృపే నన్ను బలపరుస్తూ వచ్చిందయ్యా. అదే కృపనైనా ఈ మధ్యాహ్న కాల సమయం నీ సన్నిధిలోంచి నేను తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను. నువ్వు నన్నుతో మాట్లాడావు, నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు ప్రభా అని ఒకసారి ప్రార్థనలో జ్ఞాపంలో హృదయపూర్వకంగా ఆయనకు స్తుతులు చెల్లిద్దాం. మన మధ్య తల్లి చిన్న ప్రార్థన చేసి నడిపిస్తారు. మన మధ్య తండ్రి గారు చిన్న ప్రార్థన చేసి నడిపిస్తారు. మనందరం లేచి నిలబడి దేవుని కానుకలు సమర్పించుకుంటామండి. ప్రార్థించిన తండ్రి గారికి వందనాలు. పాడిన తండ్రి గారికి వందనాలు తెలియజేస్తున్న వాక్యానికి సరిపోటుగా పాట పాడారు. మరి కొన్ని ప్రార్థనా విన్నపములు ఉన్నాయండి, జ్ఞాపకం చేసుకున్నాం. శుక్రవారం ఉపవాస కూడిక సాయంకాలం జరుగుతుంది 7 గంటలకు. చక్కగా అందరూ రండి. మానవులు కూడా ఉపవాస ప్రార్థనకి. అలాగనే ఆదివారం తిరిగి యథాప్రకారంగా 9 గంటలకేనండి. ఈ కొంచెం ఎండలు తగ్గే వరకు ఈ సమయంలోనే జరుగుతుంది ఆరాధన, జ్ఞాపకం పెట్టుకోండి. పెందరకాడ రండి, పెందరకాడ వెళ్తాము. అలాగనే మరి సండే స్కూల్ 5 గంటలకు. పిల్లలందరూ కూడా సెలవులకి వెళ్ళిపోయి సండే స్కూల్ కూడా జరగట్లేదు. మరి తిరిగి మళ్ళీ సండే స్కూల్ జరిగేటట్లుగా జ్ఞాపకం చేసుకోండి. అలాగే కొన్ని ప్రార్థన అవసరతలు ఉన్నాయి, మీరు ప్రార్థనలో పెట్టండి. ఇందాక మరి సాక్ష్యం చెప్పమని తెలియజేశారు. కుమారి గారు అన్నగారికి చక్కటి స్వస్థత కలిగి లిక్విడ్ వెళ్తుందంటండి. అలాగే ఆహారం కూడా తినేలాగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రతిదినము ప్రార్థన చేయండి. ఆయన పేరు ప్రభాకర్ గారండి. అలాగే తన కుమారుడు మనుకి డబ్బు రావాలి, అది వచ్చింది, దేవుడు అనుగ్రహించారు. ఆ విషయంలో కూడా సాక్ష్యం చెప్పారు. అలాగే జయలక్ష్మి గారు చెప్పారండి, రేపు సోమవారం ఎగ్జామ్ రాయటానికి ఒక కుమారుడు కలెక్టర్ ఎగ్జామ్ రాయటానికి వెళ్తున్నారు. ఆ కుమారుని గురించి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. బలహీనులందరి కొరకు ప్రార్థన చేయండి. అలాగే తల్లి సావిత్రి గారి కొరకు కూడా ప్రార్థన చేయండి. చాలా బలహీనంగా ఉంటున్నారు, మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చినట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఇంకొకటి అమ్మ, ఇంకొక ప్రార్థన రిక్వెస్ట్ వింటారా? ప్రార్థన రిక్వెస్ట్ వింటారా? అఖిల్కి రేపు పొద్దున్న ఆపరేషన్ చేయిస్తామండి. మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ముక్కులో కాయలుని టాన్సిల్స్ ఉన్నాయి, రెండిట్లకి ఆపరేషన్ జరుగుతుందండి. రేపు పొద్దున్న చేయిస్తున్నాం. మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అన్ని విధాలుగా ప్రభు సహాయం చేసినట్లుగా, అలాగే ఆపరేషన్ చక్కగా జరిగినట్లుగా మీ ప్రార్థనా సహాయాన్ని మేము మరింతగా కోరుకుంటున్నాం. మీరు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మంచి సంపూర్ణమైన ఆరోగ్యం కుమారుడికి దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇలా ఏ ప్రార్థన అవసరతలు ఉన్నా మీరు మానక ప్రార్థన అవసరతలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే మనం 10వ తారీఖు నుండి జూన్ 10 వరకు 3 గంటల ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నామండి. 3 నుంచి 4 వరకు. మీకు ఏమైనా ఇదా మంచి ఎండలో వచ్చి ప్రార్థన చేస్తున్నారని అనుకోవద్దు. ఏమో దేవుడు ప్రేరేపించాడు, ఖచ్చితంగా ప్రార్థన జరుగుతుంది ఇక్కడ. ఎవరైనా ప్రేరేపించబడితే వచ్చి ప్రార్థనలో ఏకీపించండి, గంట జరుగుతుంది. విషయాలు గమనించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయండి మీకు ఎవరికైనా? అవునండి. బ్రహ్మ గారికి బయట నుంచి 3 లక్షల అమౌంట్ రావాలండి. దయించి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ తల్లికి అమౌంట్ వచ్చేటట్లుగా చక్కగా దేవుడు కృప చూపించినట్లుగా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా మీ అమౌంట్ వస్తుందండి. తప్పనిసరిగా వస్తాయండి. అలాగే ప్రార్థనలో జ్ఞాపకం. అలాగే చిన్న
ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. గొంతు మంట నుంచి విడుదల పొందినట్లుగా, ఆహారం అది చక్కగా తీసుకునేటట్లుగా, మంచి ఆరోగ్యం వరలక్ష్మి గారికి దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. బ్రహ్మరామ గారి గురించి వారి అమౌంట్ దేవుడు అనుగ్రహించినట్లు తిరిగి వచ్చేటట్లుగా ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగే వారి చెల్లెలు గారు మనవడండి, 4 సంవత్సరాలంటే నడవలేకపోతున్నాడండి. ఆ కుమారుడికి మంచి స్వస్థత వచ్చి చక్కటి నడక వచ్చినట్లుగా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ విషయాలు ఏమీ మర్చిపోతూ అన్ని విషయాలు ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. చివర ప్రార్థన చేసుకుందామండి. ఏకీవిందాం. చివరి ప్రార్థనలో ఏకీవిందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన నా ప్రభు పరిశుద్ధ దినం నుంచి ఈ నా ప్రభు పరిశుద్ధ దినం వరకు మీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచినందుకే మీకు వందనాలు స్తోత్రాలు. మరొక పునరుద్ధానము మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు. ఇంకనూ మా జీవితంలో అనేకమైన పునరుద్ధానాలు మీరు అనుగ్రహించమని, నిన్ను ఘనముగా స్తుతించే కృప మా జీవితాలకు మీరు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. పాటల నుండి, నేను మొదటి ప్రార్థన నుండి ఈ చివరి ప్రార్థన వరకు నీ ఆత్మ సహాయంలో మీరు నడిపించుకున్నారు. దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాట్లాడుతూ వచ్చారు. నీ కృప ఏమి చేయనని సెలవిస్తూ వచ్చారు. నీ కృప ఏం చేస్తుందయ్యా? నీ కృప మమ్మల్ని బలపరిచింది, రక్షించింది, ఆదరించింది, కాపాడింది ప్రవ్వా. సంయోచితమైన సహాయం చేసింది ప్రవ్వా. అయ్యా ఇదిగో మరి అన్ని సమస్తమును సమకూర్చింది ప్రవ్వా. నీ కృప ఏదైనా చేయగలుగుతుంది ప్రవ్వా. ఇంతవరకు మీరు నాతో మాతో మాట్లాడుకుంటూ వచ్చారు ప్రభా. నీ కృప మాకు అవసరము ప్రభా. నైనా అలా విశ్వాసము ద్వారానే కృప చేతనే రక్షింపబడ్డారని నీ వాక్యం సెలవిస్తుంది అయ్యా. నీ కృప మమ్మల్ని విడవక ఎడబాయక నేను మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు. నీ వాత్సల్యత అన్నిటికీ మాకు దూరము చేయకయ్యా. నువ్వు మమ్మల్ని కాపాడినందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా. నీ కృప చేతనే నీ పిల్లలను బలపరుస్తున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నువ్వు జరిగించిన కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా అనేకమైన చేయబోతున్న కార్యాలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవానికి వందనాలు ప్రభా. అలాగే కుమారి గారు, అన్నయ్య గారిని, ప్రభాకర్ గారిని జ్ఞాపకం చేసుకున్నాం. ఆపరేషన్ విషయంలో సహాయపడ్డా. లిక్విడ్ దిగటానికి కృప చూపించు. అలాగే మెల్లగా ఆహారం దిగటానికి కూడా సహాయపడండి ప్రభా. మన విషయంలో సహాయం చేసినందుకు నీకు వందనాలు ప్రభా. అలాగే తండ్రి ఇదిగో మరి కంట్రీ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న జయలక్ష్మి గారి మేనల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చక్కటి నైనా కృపను మీరు ఆ బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి ఇదిగో బ్రహ్మరామ గారు జ్ఞాపకం చేసుకోండి. ఆమె ఇచ్చిన అమౌంట్ ప్రభు తిరిగి రావటానికి సహాయపడండి. ఆ 3 బిడ్డలను మీరు బలపరచండి, వారి హస్తాలు బలపరచండి. తిరిగి వారికి ఏదైనా ప్రభు వారినైనా ధనాన్ని వారికి అయ్యా నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. వారిని ఇప్పించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా. నలుగుతున్న హృదయానికి ఏదైనా మీరు ధైర్యం దయచేయండి, కృపను అనుగ్రహించండి తండ్రి. అలాగే తండ్రి వారి మనవల్ని జ్ఞాపకం చేసుకోండి, మనవరాలను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాలు కృపాక్షేమను వారి వెంట నడిపించండి ప్రభా. మనవుని స్థిరపరచండి, చక్క చదువుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా అల్లుడి గారిని, కుమార్తెని కూడా జ్ఞాపకం చేసుకోండి, కృపలో బలపరచండి. అలాగే తండ్రి చెల్లెలు గారు మనవడిని జ్ఞాపకం చేసుకోండి. ఆ కుమారుడికి 4 సంవత్సరాలు ప్రభా, నడవలేకపోతున్నాడు ప్రభా. ఆ బిడ్డను ముట్టుకోండి ప్రభా, స్వస్థపరచండి ప్రభా. నీ గాయపడిన హస్తం ఉంచండి ప్రభా. శీఘ్రముగా బిడ్డ నడవటానికి సహాయం చేయండి. విశ్వాసముతో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కార్యము మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. సహాయపడండి దేవా. నీకు వందనాలు ప్రభా. అలాగే వరలక్ష్మి గారు జ్ఞాపకం చేసుకోండి. మరి ఆవిడ గొంతు నిప్పుతో మంటతో బాధపడుతున్నారు ప్రభా. నాయన మరి ఆ గొంతు మంటను, నొప్పు నుంచి విడుదల చేయండి. చక్కటి ఆరోగ్యమును, స్వస్థతని బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయపడుతూ రండి. తల్లి సావిత్రమ్మ గారికి ఆరోగ్యం ఇవ్వండి. బలహీనులందరినీ బలపరచని ముట్టుకుని స్వస్థపరచండి. అలాగే రేపు దినాన్ని అక్కిల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కుమారుడిని ప్రభా ఆపరేషన్ చేయించాలి నిశ్చయించండిగా. ఆపరేషన్ విషయంలో మీరు తోడుగా ఉండండి. డాక్టర్ల హస్తం మీద మీ హస్తం ఉంచండి. అవనీయులుగా జరగటానికి కృపదయ చేయండి తండ్రి. కుమారుని మీరు బలపరుచుకొని మంచి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి. అయా ప్రభా ట్రీట్మెంట్ ద్వారా ఈ బిడ్డ ఏ ఇబ్బంది పడకుండా ప్రభా నీ కాపుదల భద్రతను ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇలాంటి చిన్నపిల్లలు ఎంతో మంది చేయించుకుంటున్నారయ్యా. వారందరికీ కూడా మీరు తోడుగా ఉండండి. అఖిలకు కూడా మీరు తోడుగా
తోడుగా ఉండండి. మా హస్తములు బలపరచండి ప్రభా. ఆర్థిక ఇబ్బంది తొలగించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రభా, అనేక విషయాల్లో మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా. ఈ సన్నిధిలోకి సమయంలో ఎవరైతే బలహీనులై వచ్చారో వాళ్ళని బలపరిచి ఆశీర్వదించి నాయన సమృద్ధి ఇచ్చి నడిపించి అయ్యా కృపనిచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాను. రాని బిడ్డలతో నువ్వు మాట్లాడి నడిపించండి అయ్యా. అందుకు వారికి చక్కటి సమయాన్ని మీరు అనుగ్రహించండి. నీ సన్నిధి పోగొట్టుకున్న వ్యాధన బాధ నేను ప్రతి హృదయానికి మీరు దయచేయండి. నీ సన్నిధి పోగొట్టుకోకుండా ప్రభా నేను మనసారా స్తుతించే కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రభా. అలాగే ఈ వారం అంతా కష్టపడి వారి కష్టార్జితం అర్పించారు ప్రభా. నీకు అర్పించారు, ఏదైతే కష్టార్జితం అర్పించారో ఆ బిడ్డలందరినీ నేను దీవించండి, ఆశీర్వదించండి. 30 60 100 ఫలింపచేయండి తండ్రి. వారి అవసరాల అక్కర్లు తీర్చమని నీ కృపను వారికి అనుగ్రహించమని నడిపించమని ప్రతి బిడ్డను దీవించండి అయా. పురుషుల్ని స్త్రీలను అయా ఇదిగో మరి పెద్దలను చిన్నలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నీ కాపుదల మాకు దయచేయమని. శుక్రవారం ఉపవాస గుడిలో, తిరిగి ఆదివారం పునరుద్ధాన దినంలో ప్రభా, సండే స్కూల్లో ప్రతిరోజు జరుగుతున్న 3 గంటల ప్రాంత ప్రార్థనలో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపించి సహవాసాన్ని దీవించి ఆస్వాదించి ఈ సహవాసం చుట్టూ నీ కంచె, నీ కాపుదల భద్రత, నీ క్షేమదారం దయచేయమని. అలాగే ఫాతిమాకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. కాలును ముట్టండి, స్వస్థపరచండి. ఆ బిడ్డ ఎప్పుడూ మానలేదు ప్రభా. ఆ బిడ్డ కాలుకి తగిన స్వస్థత ఇచ్చి నీ సన్నిధికి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఊరి వెళ్ళిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. క్షేమంగా మా మధ్యకు మీరు నడిపించమని కృప దయచేయమని స్తుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ నిన్న సహవాసము మనకు, మన కుటుంబాలకు, సార్వత్రిక సంగమునకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడైంది నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తము సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మీ అందరికీ వందనాలు. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీరు 10ంటికి వచ్చారు, అసలు 12ంటికి కదగాలి, కానీ 11:30కి వెళ్ళిపోతున్నారు.